మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండలంలోని తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దున ఉన్న ప్రాణహిత నదిపై బ్రిడ్జి లేక ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని నాటు పడవలపై ప్రయాణం కొనసాగిస్తున్నామని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కిలోమీటర్ల మేర నడుస్తూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు. జిల్లా కేంద్రం మహారాష్ట్ర సరిహద్దున ఉన్న మహారాష్ట్ర వాసులకు సమీపంలో ఉండడంతో ప్రజలకు ఏ అవసరం వచ్చినా వ్యాపార పరంగా ఆరోగ్యపరంగా మంచిర్యాలను ఆశ్రయిస్తున్నారు. వర్షాకాలంలో ప్రాణహిత నది నిండుకుండలా మారడంతో రాకపోకలకు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బ్రిడ్జి వేయడం ద్వారా మహారాష్ట్రలోని సుమారు 200 గ్రామాల ప్రజలకు మేలు చేసిన వారు అవుతారని వీలైనంత త్వరలో ప్రభుత్వం సర్కార్కు విజ్ఞప్తి చేశారు. మాకు ఇప్పుడు ఇక్కడ బ్రిడ్జి గిట్టైనా మాత్రం మాకు సౌకర్యం బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు కోటపల్లికి చెన్నూరుకి మధ్య అవుతున్నాం కాబట్టి ఇప్పుడు మాకు తిప్పలు బాగా అవుతాయి. ఇప్పుడు బ్రిడ్జ్ ఉంటే మాత్రం చక్కగా మా ఊరికి మా రేవుంటకు మూలిమ్మ పాపల్లి మబిల్పేటకు బస్సు వస్తుంది. బస్సు వచ్చింటే మాత్రమే బస్సులో కూర్చొని డైరెక్ట్. మీది ఎక్కడ? మాది ముల్లిమ్మ. ముల్లిమ్మ అంటే మహారాష్ట్ర? మహారాష్ట్ర. దాదాపు ఇది ఎన్ని గ్రామాలు ఉంటాయి? మొత్తం ఇది ఏ డిస్టిక్ వస్తుంది? ఈ డిస్టిక్ మన గడిచిలో వస్తుంది. దాదాపు ఎన్ని గ్రామాలు ఉంటాయి? ఏం లేకున్నా కానీ ఒక 200 గ్రామాలు వస్తాయి. ఓకే. మాకు బస్సుకి ఇట్లా వచ్చిన మాత్రం మాకు సౌకర్యం మంచిగా ఉంటుంది. మాకు రావాలని మీకు సర్కార్కి మాది మహారాష్ట్ర ఇటు మాది ఏలా రేగుంట అంతా ఏరియా నుండి 200 గ్రామాలు ఉన్నాయి. మీకు ఈ తెలంగాణకు ఈ ప్రాణహిత గంగకి మధ్యలో ఏదైనా బ్రిడ్జి వస్తే మా జనాలకు కొంచెం ఏదైనా అనుకూలంగా ఉంటుందని మేము మాకు కోరుకుంటున్నాము. దేనికైనా హాస్పిటల్కైనా దేనికైనా రాకపోవడానికి మాకు బాగా ఇబ్బంది. ఇట్లా బ్రిడ్జి లాంటి సౌకర్యం చేస్తే ఏదైనా మాకు అందుబాటులో ఉంటుంది, షార్ట్కట్తో అవుతుంది. ఇది ఒకటి మాకు కావాలని మేము